మైనారిటీ హాస్టల్ సందర్భంగా మైనారిటీ బాలికల కలవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ప్రిన్సిపల్ గారు ఇంత చక్కటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు చెప్తున్నారంటే తెలంగాణ రావడంతో ఈ అవకాశాలన్నీ జరిగేవాళ్ళు. తెలంగాణ రాకముందు ఇవన్నీ లేకుండే. రాకముందు समझ गया बात को? तेलंगाना आशीर्वाद की वजह से आपको ये मौका मिला. ये मौका का अच्छा फायदा उठाना पड़ेगा. कैसा फायदा उठाते? अच्छा पढ़ाई करना, गेम्स में आना, स्पोर्ट्स में डिसिप्लिन मेंटेन करना. तो पूरा अगर मेंटेन करें तो आप आगे बढ़ने को ऊपर वाला भी साथ करते हैं. భగవంతుడు కూడా సహకరిస్తాడు ఇవన్నీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మీరందరూ చక్కగా బుద్ధిగా ఈ పాఠశాలలో రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరూ పేదవారి కడుపులో పుట్టిన పిల్లలే కాదు, కార్మికుల పిల్లలు, చిన్న చిన్న వ్యాపారస్తులు ఉన్నవారైతే కలిగిన వారు ఉన్నవారైతే ఈ హాస్టల్లో పెట్టారు. ఎక్కడో ప్రైవేటు చదివించుకుంటారు. పేదవారి పిల్లలు కాబట్టి ప్రభుత్వము, అప్పుడున్న ప్రభుత్వాలు కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ ఏర్పాటు చేసి మీకు ఈ అవకాశాన్ని కలిగించింది. ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మీరు స్పోర్ట్స్ లో కానీ మీరు చదువులో కానీ చదువు ఒకటే కాదు స్పోర్ట్స్ లో ముఖ్యంగా రానివ్వాలి. ఫిజికల్ గా ఫిట్నెస్ గా హెల్దీగా ఉండడానికి మీరు అన్ని అవకాశాలు వస్తాయి. కాబట్టి తప్పకుండా మీకు మంచి 40% ఈ ఫుడ్ విషయంలో రేట్లు పెంచి క్వాలిటీ ఫుడ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వం మనకు అవకాశం ఇచ్చింది. తప్పకుండా మీరు హెల్దీగా ఉండాలా, చక్కగా చదువుకోవాలా, తల్లిదండ్రిని గౌరవించాలా, ముఖ్యంగా మీ టీచర్లను గౌరవించాలా, తోటి విద్యార్థిని గౌరవించాలా. ఇవన్నీ క్రమశిక్షణతో కూడుకున్న సమస్యలు ఉంటాయి. కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.